హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన కిసాన్ 2025 అగ్రి షో 3 రోజుల పాటు జరగనుంది. ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ సంస్థలు పాల్గొంటూ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ అగ్రి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ అధికారులు, నిపుణులు, రైతులు పాల్గొన్నారు. హైటెక్స్ లో జరుగుతోన్న కిసాన్ అగ్రి షో 2025లో రైతులకు కావాల్సిన నూతన సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదక ఆదాయాలను పెంచేలా ఇలాంటి డ్రోన్లు, రోబోలు లాంటి వినూత్న సాంకేతికతలతో కూడిన అగ్రి ఎక్స్పోల నిర్వహణ చాలా అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హార్టికల్చర్ యొక్క పంటల్ని విరివిగా ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి అన్ని వెసులుబాటు కూడా రైతాంగానికి ఇవ్వాలి. అన్ని పంటలను పండించేటటువంటి రాష్ట్రంగా స్వయం సమృద్ధే కాదు, ఇతర దేశాలకు పంపించగలిగే శక్తి సామర్థ్యాలను వనగూర్చుకునేటటువంటి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఈ యొక్క వ్యవసాయ రంగం మీద పెట్టాం. కిసాన్ అగ్రి షోలో భాగంగా కపిల్ అగ్రో ఫార్మ్స్ పలు విభిన్న రకాల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచింది. అధిక దిగుబడులను అందించే మేలైన పళ్ల మొక్కలను ఎంపిక చేస్తూ రైతుల క్షేత్రాల్లో భూపరీక్షలు నిర్వహించి తామే ప్లాంటేషన్ చేయడంతో పాటు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలపై నిపుణులచే సలహాలు, సూచనలు అందిస్తామని కపిల్ అగ్రో ఫార్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. మా దగ్గర ఉన్న స్పెసిఫిక్ వెరైటీస్ ఎందుకు అవే యూస్ చేస్తున్నాం అనేది మెన్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, అందులో బంగినపల్లి తీసుకోండి. బంగినపల్లి అనేది ఓన్లీ ప్రొడ్యూస్ స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ కానీ నార్త్ ఇండియా కానీ ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ద ఓన్లీ వెరైటీ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఇస్ బంగినపల్లి, విచ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ ఫ్లేవర్ఫుల్. ఆ ఫ్రూట్ సైజ్, క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మా దగ్గర మాత్రం అవైలబుల్ ఉన్నాయి నర్సరీలో. సో అవి ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరికీ చూపిస్తున్నాం అనమాట. లైక్ ఇప్పుడు ఫార్మ్ డిజైన్ గట్రా ప్లానింగ్ చేస్తాం. ఇప్పుడు కపిల్లో మేము అల్ట్రా హై డెన్సిటీ అని చేస్తాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్లాంట్స్ అన్ని కూడా రేజ్డ్ బెడ్స్ తీసుకుని రేజ్డ్ బెడ్ మీద ఒక స్మాల్ ఏరియాలో మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి వస్తాయి. ప్లాంట్ టు ప్లాంట్ 5 feet డిస్టెన్స్ ఇచ్చి రోకి 16 feet డిస్టెన్స్ వరకు ఇస్తాం. దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనకి తక్కువ ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ అట్లానే మనకి వాటర్ యూసేజ్ అనేది, ఎఫిషియన్సీ అనేది ఎక్కువ అవుతుంది. గ్రో మోర్ విత్ లెస్ వాటర్, అది మాకు ట్యాగ్ లైన్ కూడా. మా నర్సరీ స్పెషాలిటీ ఏంటంటే మాతో మ్యాంగో వెరైటీస్ అనేవి బంగినపల్లి కానివ్వు, హిమయత్ వెరైటీ, దసరి, కేసరి, ఈ వెరైటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ వైట్ జామున్, కాలా జామున్ అండ్ గువ్వాలో తైవాన్ వెరైటీ కానివ్వు, కస్టర్డ్ యాపిల్ అండ్ లెమన్లో బాలాజీ వెరైటీ అండ్ కొంకన్ వెరైటీస్ అనేవి ఉన్నాయి. సో మా దగ్గర ఏంటంటే ఈ మ్యాంగో వెరైటీస్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ చెట్టుకి మేము గ్రాఫ్టింగ్ అనేది చేస్తామన్నమాట. వీ గ్రాఫ్టింగ్ అనేది వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా ఇజ్రాయెల్ సాగు పద్ధతిలో కపిల్ ఫార్మ్ ల్యాండ్ వినూత్నంగా తమ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో పళ్ల మొక్కల సాగుతో పాటు అదనంగా అత్యాధునిక వసతులను కల్పిస్తున్నామని కపిల్ ఫార్మ్ ల్యాండ్ ప్రతినిధులు వివరించారు. మావనెల్లి విలేజ్, సంగారెడ్డి డిస్టిక్ అనే దగ్గర మేము అరౌండ్ 100 acres మా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనము 5.5 ఎకరాల క్లబ్ హౌస్, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, లాంజ్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీంట్లో మినిమం సేల్ వచ్చేసి 5 గుంటలు, 605 గజాలు. ఈ 605 గజాలలో మనం ఏం చేస్తున్నాం అంటే 45 మామిడి చెట్లు, ఇజ్రాయెల్ మెథడ్ ఐడెన్సిటీ డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేసి 45 మామిడి చెట్లు పెట్టి 15 years ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తున్నాము. అడిషనల్గా మీకు ఎవ్రీ ఇయర్ 50 kgs వర్త్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము మీకు ఇస్తాం. యాజ్ వీఆర్ హ్యావింగ్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్, దానికి మనం ఏంటంటే 25 years వర్త్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇయర్లీ 3 nights ఫ్రీ స్టే చేయొచ్చు అప్ టు 25 years. వ్యవసాయ రంగంలో వినియోగించే అన్ని రకాల యంత్రాలు, ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు తేనెటీగల పెంపకంలో మెలకువలు, సాగులో వీటి ఆవశ్యకత రైతులకు అవగాహన కల్పించేలా తెలంగాణ బీహబ్ సొసైటీ ప్రత్యేకంగా ప్రదర్శించింది. రైతులకు ఉపయోగపడే చిరుధాన్యాల పంటలతో ఉత్పత్తుల తయారీ, రైతులకు పంటల సాగు కావాల్సిన భూసార పరీక్షల విధానాలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
ప్రస్తుత వ్యవసాయ రంగంలో రైతు కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉందని, ఇందుకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో పంటల సాగు చేయాలంటే యాంత్రీకరణ చాలా ముఖ్యమని రైతులు అభిప్రాయపడ్డారు. అన్ని రకాల యంత్రాలు ఒకే వేదికగా ఉండడం వల్ల తాము సులభంగా వీటి పనితీరును తెలుసుకోగలుగుతున్నామని, ప్రభుత్వాలు యంత్రాలపై సబ్సిడీలు అందిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని రైతులు అంటున్నారు. వర్షాధారంగానే సాగు ఉన్నది, అక్కడ లేబర్ల కొరత చాలా ఉన్నది. కాబట్టి మీరు ఆదివాసీల జిల్లా అయిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు దయతలాంచి ఏదన్నా ఎస్సీ ఎస్టీ సప్లాన్లనే కానీ ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించన్నా దీనికి కొంచెం ఈ మిషనరీ కోసము రైతులందరికీ సబ్సిడీ ఇచ్చినట్లయితే మా రైతులందరూ బాగుపడతారని తెలియజేస్తారు. అందరికీ అనుకూలంగా చిన్న రైతులకి సబ్సిడీల పైన ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మనకు అవైలబుల్ చేస్తే రైతుల జీవితాలు కొంచెం బాగుపడే అవకాశాలు ఉన్నాయి.